వెల్కమ్ టు జయవర్సన. జై భీమ్ అందరికీ. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు పన్నడంలో కానీ, ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కానీ సిద్ధహస్తుడైనటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పొచ్చు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి ముందంజలో ఉంటారు. 2019 ఎలక్షన్ నెగ్గిన వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన నెక్స్ట్ వ్యూహం ఏమన్నా ఉందంటే ప్రజలకు ఏం చేయాలి, ఏ విధంగానే మెరుగైన పరిపాలన అందించాలి అనే దానికంటే ముందు ఆయన స్టేట్మెంట్ ఏమిచ్చారంటే 2024లో నెగ్గడమే నా నా ముందున్నటువంటి ప్రధాన ఉద్దేశం అని స్పష్టంగా ఆయనే చెప్పడం జరిగిందనమాట. అదే వ్యూహంలో పన్నుకుంటూ ఇప్పటివరకు వచ్చారాయన. అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్ 2024లో ఆల్రెడీ ఆయన క్యాండిడేట్లు నిర్ణయించడం విషయంలో కానీ, ఎక్కడ క్యాండిడేట్లు ఎవరిని పెట్టాలి, ఏ విధమైనటువంటి పెట్టాలి, ప్రత్యర్థులు ఏ విధమైనటువంటి క్యాండిడేట్లను పెడతారని ముందే ఊహించి వాళ్ళ క్యాండిడేట్లను బహిర్గతం పెట్టకపోయినా వాళ్ళకు దన్నుగా ఉండే క్యాండిడేట్లను ఆల్రెడీ నిర్ణయం చేయడం జరిగింది. 175 నియోజకవర్గాలను కూడా నిర్ణయం చేయడం జరిగింది. కానీ ఇంకా ఏంటంటే సమాలోచనలు, ఎమ్మెల్యే క్యాండిడేట్లతో మాట్లాడడం అనేది ఒక వ్యూహంలో భాగమే తప్ప ఆల్రెడీ 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను అయితే నిర్ణయించడం జరిగింది. దగ్గరికి వచ్చిన తర్వాత ఏదో కొన్ని ఓ 10 ఎన్నో నియోజకవర్గాలు మార్చడం తప్ప అంత క్లియర్‌గా నిర్ణయం జరిగిపోయింది. ఏ విధంగా ఎలక్షన్‌లోకి వెళ్ళాలి, నామినేషన్ చేసిన తర్వాత ప్రత్యర్థి మీద ఏ విధంగా వ్యూహాలతో వాళ్ళని కట్టడి చేయాలి, ఎలక్షన్ ఏ విధంగా చేయాలి, ఫండింగ్ ఎంత, అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాలు ఏమీ తెలియకుండా అంటే తెలియకుండా ఉండవు. పవన్, చంద్రబాబు నాయుడు ఇంకా వ్యూహాలు పన్నుతూ అంటే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినప్పటికీ ఇంకా కొన్ని మెజార్టీ నియోజకవర్గాల్లో ఇంకా ఆలోచిస్తూ ఎవరిని పెట్టాలి, ఎవరైతే బాగుంటారు, ఇంకా ప్రాథమిక చర్చల్లోనే ఉన్నారు. అంటే నీకెలా తెలుసు కొంతమంది అనుకుంటారు. కానీ మనకున్న సమాచారం ప్రకారం ఇంకా చాలా ఒక 50, 60 నియోజకవర్గాల్లో క్యాండిడేట్‌ని ఎవరు పెడదామన్న ఆలోచనలో ఇంకా నిర్ణయం తీసుకునేటువంటి సందర్భం. వైసీపీ నుంచి మంచి క్యాండిడేట్ ఎవరైనా వస్తారా, లేకపోతే ఇంకెవరైనా మంచి క్యాండిడేట్లు ఉంటారా అని ఇంకా వెయిట్ చేసే ధోరణిలో టీడీపీ, జనసేన ఉన్నది. కానీ ఒక మెట్టు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ముందే ఉంటాడు. అన్నీ ఎలక్షన్ ఇప్పుడుకిప్పుడు పెట్టినా సరైనా అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకొని ఉన్నాడు. వ్యూహాలు ఏ విధంగా ముందుకెళ్ళాలి ఆయన ఎప్పుడు ఆ విషయంలో ముందు ఉంటాడు. క్యాండిడేట్ల నిర్ణయంలో కానీ. జై భారత్, జై భీమ్ అందరికీ.